నేను మేడ మీదకి వెళ్ళినప్పుడు మెడ పట్టుకొని కిందికి తోసేసి దెబ్బకి తల నేలకి తగిలి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. ఇంకా సైలెన్స్ ఏంటి సంధ్య? ఓ ఇది కూడా కష్టమేనా? అయితే లాస్ట్ అండ్ ఫైనల్, నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా? రోడ్డు మధ్యలో నేను కదలకుండా నిలబడతాను, నువ్వు ఫుల్ స్పీడ్తో వచ్చి దడేలు మనకు గుద్దేసాయి. నీ కళ్ళ ముందే రక్తపు మడుగులో గిలగిలామని కొట్టుకుంటూ కొంచెం కొంచెంగా ప్రాణం పోతుంటే ఎందుకు సంధ్య అరుస్తున్నావు? నా ప్లాన్లు నచ్చలేదా, లేక నీ ఊహలకు అందడం లేదా? అంటే నాకే ప్రమాదం జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావా? చావు దేనికి పరిష్కారం కాదు, ఏ సమస్యకి సమాధానం కాదు అని చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలుసులే సంధ్య, నీ మనసులో ఏదో ఒక మూల నా మీద ప్రేమ మిగిలే ఉంది, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా? లేదు. కాదు, ఉంది. లేదు లేదు లేదు. ఓకే, నీ మనసులో నా మీద ఎలాంటి ప్రేమ లేకపోతే ఎందుకు చావు గురించి చెప్తే కోపడుతున్నావు? చెప్పు సంధ్య, సూటిగా నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. నన్ను నీ మనసులో నుంచి పూర్తిగా తుడిచేయలేకపోతున్నావు కదా? చెప్పు. ఎస్ అని చెప్పు. లేదు. కాదు. ఎస్. లేదు. కాదు. ఎస్. ఎస్. లేదు లేదు లేదు. అంతా బాగానే ఉందండి, మీరు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు. నిజంగానా డాక్టర్? అవునండి, ఇందులో అబద్ధం ఏముంటుంది? థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పడం కాదు, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడండి, 15 రోజులకు ఒకసారి చెకప్కి రండి. తప్పకుండా డాక్టర్. నేను మర్చిపోయినా మా సంధ్య ఆకాష్ వదిలిపెడతారా? అమ్మా, వంటల్లో ఉప్పు కారం తగ్గించండి, వాకింగ్కి వెళ్ళేలా మనసుని ఇబ్బంది పెట్టే ఏ ఆలోచనలు చేయకుండా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. నర్స్, నానా. అమ్మా సంధ్య, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారమ్మా, నేను డిశ్చార్జ్ అయిపోవచ్చని చెప్పారు. అవునా? అవునమ్మా, మేమింటికెళ్ళిపోతే సూర్య కూడా ఇంటికొచ్చేస్తాడు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంలా ముగ్గురం కలిసుంటాం. పిల్లలకి వేసవి సెలవులు ముందే వచ్చినట్టు నేను జైల్లో నుండి విడుదలవుతున్నట్టు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. మీకే కాదు నాన్న, సూర్య టార్చర్ నుండి నాకు కూడా విముక్తి కలిగినట్టుంది. ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించాడు. సూర్య మీ ఇంట్లో ఉన్నాడన్న మాటే కాని వాడు నిన్ను మర్చిపోయాడో లేదో, లేక ఇంకా గతాన్ని గుర్తుపెట్టుకుని నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడేమో అని ఏవేవో ఆలోచనల వల్ల కంగారు పడేవాణ్ణమ్మా. కాని నీ పుట్టినరోజు నాడు సూర్య వచ్చి వాడు చెప్పిన మాటలు, ఇప్పుడు డాక్టర్ చెప్పిన శుభవార్త విన్న తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉందమ్మా. మీతో సూర్య అబద్ధం చెప్పాడు నాన్న. నిజం తెలిస్తే మీరెక్కడ టెన్షన్ పడతారో, ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతో నేను కూడా ఆ అబద్ధాన్నే కొనసాగిస్తున్నాను. గతాన్ని మర్చిపోయిన సూర్య కొత్తగా తన జీవితాన్ని మొదలు పెడితే ఇక మాకు ఏ దిగులు ఉండదమ్మా. అది కూడా జరుగుతుంది నాన్న. ఇన్ని రోజులు సూర్య మాతో ఉన్నాడు, ఇక మీదట మీతో ఉండబోతున్నాడు కాబట్టి మీరు కోరుకున్నట్టే మారతాడు. డాక్టర్ గారు కొత్తగా ఏం టాబ్లెట్లు రాయలేదు కదా? లేదమ్మా,
పాత వాటినే క్రమం తప్పకుండా వాడమని చెప్పారు. 15 రోజులకొకసారి చెకప్కి రమ్మన్నారు. అమ్మా, ఈ టాబ్లెట్స్ నీ దగ్గర ఉంచు. నేను ఆకాష్కి చెప్పి డిశ్చార్జ్కి కావాల్సిన ఏర్పాట్లు చేయించమంటాను. అలాగేనమ్మా. సరేనన్నా, నేను బయలుదేరుతాను. ఉంటానమ్మా. ఆ, ఏంటి ఇద్దరు ఇంత సంతోషంగా ఉన్నారు? ఏమైంది? సూర్య, డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోమని చెప్పారా? నువ్వు కూడా ఆకాష్ ఇంటి నుండి లగేజ్ తీసుకుని మన ఇంటికి వచ్చేసేయి. డాక్టర్ గారు నిజం చెప్పారా, లేక మీరే ఇక్కడ ఉండడం ఇష్టం లేక ఆయన్ని బలవంతంగా ఒప్పించారా? అలా ఒప్పుకునే డాక్టరే అయితే నేను ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిరా. ఇన్ని రోజులు బందీగా నేను ఇక్కడ ఉండేవాడినా చెప్పు? మన సూర్యకి ఆకాష్ ఇల్లు బాగా నచ్చినట్టుందండి. అందుకే మన ఇంటికి రావటానికి ఇష్టపడటం లేదు. చచ, సూర్య అలా ఎందుకు అనుకుంటాడు? ఆ భార్యాభర్తల మధ్య ఉండడానికి తనకు కూడా ఇబ్బందిగానే ఉంటుందని చెప్పాడు కదా. యారా సూర్య, అంతేగా? అవునన్నా. నేను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతానో అని మనతో పాటు వాడు కూడా ఎదురు చూస్తున్నాడు లక్ష్మి. ఇప్పటికి మన ఎదురు చూపులకి సమాధానం దొరికింది. ఆలస్యం చేయకుండా ఇంటికెళ్ళిపోవాలి. కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోమని చెప్పారా? నువ్వు కూడా ఆకాష్ ఇంటి నుండి లగేజ్ తీసుకుని మన ఇంటికి వచ్చేసేయి. నాన్న డిశ్చార్జ్ అయితే అమ్మతో కలిసి డైరెక్ట్గా ఇంటికే వెళ్తారు. అప్పుడు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే సంధ్యని మిస్ అయిపోతాను. దాంతో మాట్లాడలేను, చూడలేను. ఇక్కడుంటే ఆకాష్ దగ్గర మాత్రమే మంచివాళ్ళ నటించాలి. అడుగు బయట పెడితే అందరి ముందు మంచితనం ముసుగేసుకోవాలి. దానివల్ల ఉరిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. నాన్న డిశ్చార్జ్ని ఆపలేను. ఇంటికొస్తే ఇక్కడ ఉండలేను. ఇప్పుడు ఏం చేయాలి? సంధ్యకి దూరం కాకుండా ఏం ప్లాన్ చేయాలి?